కార్తీకం అంతా నియమంగా ఉండడం. కార్తీక మాసం విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రముగా చెప్పబడుతున్నది. అయితే ఇప్పుడు మనం శ్రావణం చేస్తున్నాం, మనకు తెలియదు కానీ ఈ శ్రావణ మాసం అంతా శివప్రీతికరం. ఎంత శివప్రీతికరం అంత విష్ణువుకి ప్రీతికరమే. ప్రాధాన్యములు కనిపిస్తాయి. అందుకు కార్తీకం ప్రధానంగా దామోదర వ్రతారాధనకి శ్రేష్టం. కానీ కార్తీకం ఒక్కటి జాగ్రత్తగా చేయన్నాడు. కార్తీకం అంతా చేయలేకపోయినా భీష్మ పంచకం చేయన్నాడు. భీష్మ పంచకము అంటే ఏమిటో చెప్తున్నాడు. ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు ఉన్న 5 రోజులు దీంట్లో భీష్మ పంచకము అని అంటారు. ఈ భీష్మ పంచక వ్రతం పాటించమని చెప్తున్నాడు. ఇందులో ఏకాదశి చాలా ముఖ్యమైనది అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. అయితే ఏకాదశి వ్రతం గురించి మరొక చాప్టర్లో చాలా విస్తారంగా చెప్తాడు. ఏకాదశి వ్రతం పాప సంహరణానికి. అయితే ఏకాదశి దశమి విద్ధ అయిన ఏకాదశి చెయ్యరాదు అది చెప్తున్నాడు ఇక్కడ. దశమి విద్ధ అంటే దశమి తగిలి ఆ తర్వాత ఏకాదశి వచ్చినట్లయితే ఆ ఏకాదశి గ్రాహ్యము కాదు. దానికి ఉదాహరణ కూడా ఒకచోటు చెప్తాడు. గాంధారి దశమి విద్ధ అయిన ఏకాదశి చేయడం చేత తన సంతానాన్ని మొత్తాన్ని కోల్పోయిందని గరుడ పురాణంలో మాట కనబడుతుంది. అంటే ఏకాదశి మొదట ఉంటూ లేదా ఏకాదశి విద్ధ అయిన ద్వాదశి అనండి. ఏకాదశి పొద్దుటించుంటూ తర్వాత ద్వాదశి కానీ కలిస్తే చాలా ముఖ్యం. పైగా ద్వాదశికి చాలా ప్రాధాన్యం, అందుకు ఏకాదశి ముఖ్యం. కానీ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 3 ముఖ్యం. ఆ ఏకాదశి వ్రతాచరణకి దశమి ఉన్న రోజున రాత్రిపూట కూడా